హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2018లో వచ్చిన సెయింట్ అగతా అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ 1957 అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి మేరీ అనే అమ్మాయిని చూపిస్తారు. మేరీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెట్టి టార్చర్ తట్టుకోలేక చనిపోయి ఉంటుంది. మేరీ వాళ్ళ నాన్న ఒక తాగుబోతన్నమాట. ఇప్పుడు మేరీ వాళ్ళ నాన్న మేరీని కూడా టార్చర్ చేస్తూ ఉంటాడు. మేరీ కేవలం తన తమ్ముడి కోసమే ఆ ఇంట్లో ఉంటుందన్నమాట. మేరీ వాళ్ళ బ్రదర్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు మేరీ వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడు అక్కడికి మేరీ బాయ్ ఫ్రెండ్ అయిన జిమ్మీ అనే వ్యక్తి వస్తాడు. అలా జిమ్మీ అండ్ మేరీ ఇద్దరు ఒక రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మేరీ వాళ్ళ తమ్ముడు టాయిలెట్కి వెళ్దామని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తాడు. వచ్చిన అతను బాత్రూంలో ఒక వస్తువుని తీసుకోవడం కోసం బాత్ టబ్ మీద ఎక్కుతాడు. అయితే అప్పుడు అతని కాలు జారి అతని తలకు ఒక పెద్ద దెబ్బ తగులుతుంది. ఇటువైపు జిమ్మీ బయటికి వెళ్ళిపోయినప్పుడు మేరీ తన తమ్ముడి కోసం వెతుకుతుంది. ఆమెకి తన తమ్ముడు ఎక్కడ దొరకడో అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి చూస్తుంది. అయితే ఆ బాత్ టబ్లో తనకి తన తమ్ముడు శవం కనిపిస్తుంది. అతని డెడ్ బాడీని చూసి మేరీ భయపడుతూ బాధతో ఏడుస్తుంది. అదే టైంలో ఇంటికి మేరీ వాళ్ళ ఫాదర్ వస్తాడు. మేరీ ఫాదర్ తన కొడుకు చావుకి కారణం మేరీయే అని చెప్పేసి ఆమెని నోటికొచ్చినట్లు తిడతాడు. ఇక మేరీ ఏమో నా తమ్ముడే లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి జిమ్మీ వెనకాల వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మేరీ ప్రెగ్నెంట్ అయి ఉంటుందన్నమాట. అయితే ఆమెని పోషించడం జిమ్మీ వల్ల కాదు. అందువల్ల అతను మేరీని వదిలేయాలి అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆ మాటల్ని అక్కడే ఉన్న ఒక నన్ను గమనిస్తుంది. అప్పుడు ఆ నన్ను మేరీ దగ్గరికి వచ్చి ఒక కాన్వెంట్ యొక్క కార్డు ఇస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. ఈ కార్డులో ఒక అడ్రస్ ఉంది. అక్కడికి నువ్వు రావచ్చు. నీలాంటి వాళ్ళకి ఆ కాన్వెంట్ అని చెబుతుంది. మరుసటి రోజే మేరీ తనకు అవసరమయ్యే వస్తువులన్నీ తీసుకుని ఆ కాన్వెంట్ వైపు వెళ్తుంది. ఆ కాన్వెంట్ అడవి మధ్యలో ఉంటుంది. వెహికల్స్ ఏవి ఆ దారిలో వెళ్ళవు. సో ఇక మేరీ నడుచుకుంటూ ఆ కాన్వెంట్ వైపు వెళ్తుంది. దారిలో ఆమెకి మధ్యలో బేర్ ట్రాప్స్ కనిపిస్తాయి. అలా కొద్దిసేపు ఆ అడవిలో వెళ్ళిన తర్వాత ఫైనలీ ఆమెకి ఆ కాన్వెంట్ కనిపిస్తుంది. అప్పుడు కాన్వెంట్ డోర్ని ఓపెన్ చేసిన పౌలా అనే నన్న ఆమెను విచారించి కాన్వెంట్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు పౌలా ఆమెకి ఆ కాన్వెంట్ యొక్క చాలా రూల్స్ చెబుతుంది. నువ్వు ఈ రూల్స్ ని ఫాలో చేస్తేనే నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పేసి ఆమెని ఆ కాన్వెంట్ హెడ్ అయిన మదర్ సుపీరియర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు మదర్ మేరీతో మాట్లాడుతూ, మేరీ, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీలాంటి పూర్ ప్రెగ్నెంట్స్ కోసమే ఈ కాన్వెంట్ ఉంది. నీకు ఇష్టముంటే మాత్రం ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. అప్పుడు మేరీకి తనలాగే ఇక్కడికి వచ్చిన ఇంకొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కనిపిస్తారు. వాళ్ళందరినీ మేరీ పరిచయం చేసుకుంటుంది. అప్పుడు మేరీ దగ్గరికి క్యాథరిన్ అనే ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ఆమెతో ఇలా చెబుతుంది, మనం నిజానికి సేఫ్టీ ప్లేస్లో లేము. మనం మాట్లాడే ప్రతి మాటని ఈ నన్స్ వింటారు. నువ్వు రావడానికంటే ముందు ఇక్కడ వెరోనికా అనే ప్రెగ్నెంట్ ఉండేది. ఆమె ఇక్కడ ఉన్న నన్స్ గురించి ఏదేదో అందరికీ చెప్పేది. అది విన్న ఆ నన్స్ ఆమెని ఒక చోటకి తీసుకెళ్లారు. ఆమెని నేను చూసింది ఇక అదే లాస్ట్ టైం. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు అని చెబుతుంది. ఆమె మాటలు విన్న మేరీకి కొంచెం టెన్షన్ అవుతుంది. రాత్రి వాళ్ళంతా పడుకున్నప్పుడు మేరీకి ఏదో సౌండ్ వినిపించి మెలకు వస్తుంది. లేచి డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆ సౌండ్ డబుల్ అవుతుందన్నమాట. అప్పుడు మేరీ కిందకి వంగి డోర్ అవతల వైపు చూస్తుంది. నోటిని దారంతో కుట్టేసిన ఒక మహిళ యొక్క శవం కింద పడుతుంది. ఆ శవాన్ని చూసి మేరీ టెన్షన్ పడిపోతుంది. అప్పుడే ఆ శవాన్ని ఎవరో వెనక్కి లాగేస్తారు. అప్పుడు మనకి తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు క్యాథరిన్ చెప్పిన వెరోనికా ఈవిడే. ఇక వెరోనికా భయపడి ఏం చేయలేక వచ్చి పడుకుంటుంది. మరుసటి రోజు మేరీని మదర్ పిలిపించుకుంటుంది. మదర్ దగ్గర ఒక ప్రీస్ట్ కూడా ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మేరీ దగ్గర మాట్లాడతారు. అప్పుడు మదర్ మేరీతో, మేరీ, నువ్వింకా చిన్న పిల్లవి. నీకు పుట్టబోయే బిడ్డని నువ్వు పోషించలేకపోతే నీ బిడ్డని మాకిచ్చి ఆ బిడ్డని మేము ధనవంతులకి దత్తకి ఇచ్చేస్తాము. అక్కడ నీకు పుట్టబోయే బిడ్డ చాలా హ్యాపీగా బ్రతికేస్తుంది అని చెబుతుంది. అయితే మేరీ దానికి ఒప్పుకోదు. అప్పుడు మేరీ, నా బిడ్డని పోషించే శక్తి నాకుంది, నేనే నా బిడ్డని చూసుకుంటాను అని చెబుతుంది.
ఇక తర్వాత వాళ్ళందరూ భోజనం చేయడానికి వెళ్తారు. క్యాథరిన్కి ఆ ఫుడ్ తినడం చేత కాదు. ఇక క్యాథరిన్కి వామిటింగ్ వచ్చినట్టు అనిపించి వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉండే ఒక నన్ను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అందరూ తినేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, అదే ఇక్కడ రూల్ అని చెబుతుంది. ఇక క్యాథరిన్ తట్టుకోలేక అక్కడే వామిట్ చేసేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మదర్, మేము చాలా కష్టంతో ఈ కాన్వెంట్ని రన్ చేస్తున్నాము, ఇక్కడ ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, నీకు ఆ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా నువ్వు దాన్నే తినాలి అని చెప్పేసి వాళ్ళందరూ బలవంతంగా క్యాథరిన్కి అదే ఫుడ్ తినిపించేస్తారు. అదంతా చూసిన మేరీకి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మేరీ పడుకున్నప్పుడు వాళ్ళ పైన ఉండే అటిక్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. మేరీ నిద్రలేచి ఒక మ్యాచ్ బాక్స్ సహాయంతో పైన ఏముందో అని చూసినప్పుడు పైన వెరోనికా లాగే ఇంకో మహిళని నోరుని దారంతో కుట్టి పడేసుంటారు. ఆమెను చూసి మేరీ భయంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడికి అందరూ వచ్చేసి ఏమైంది అని అడుగుతారు. అప్పుడు మేరీ జరిగిన విషయం వాళ్ళకి చెబుతుంది. అప్పుడు వాళ్ళు, నువ్వు చూసినట్టు పైన ఏమీ లేదు, భయపడకుండా పడుకో అంటారా. అప్పుడు మేరీ, నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చడం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఆ నన్స్, సరే ఇప్పుడు పడుకో, రేపు పొద్దున్నే వెళ్ళిపోదులే అంటారు. అలా అందరూ పడుకున్న తర్వాత అక్కడికి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి మేరీని స్పృహ కోల్పోయేలా చేసి అక్కడ ఉండే బేస్మెంట్లోకి ఆమెను తీసుకెళ్తారు. అప్పుడు అక్కడ ఉండే నన్స్ అందరూ మేరీని ఒక బాక్స్లో పెట్టినప్పుడు ఆమెకి మెలకు వస్తుంది. అప్పుడు మేరీ, నన్ను మీరందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి భయంతో అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉండే నన్స్, ఇకపై నీ పేరు మేరీ కాదు, నీ పేరు అగతా అని చెబుతారు. అయితే మేరీ మాత్రం ఆ పేరుని ఒప్పుకోదు. అయితే మేరీ ఆ పేరుని ఒప్పుకునేంత వరకు అక్కడ ఉండే వాళ్ళంతా ఆమెని టార్చర్ పెడతారు. ఇక చివరికి ఆ టార్చర్ని భరించలేక మేరీ, సరే నా పేరు అగతా అంటుంది. దాంతో ఇక వాళ్ళందరూ ఆమెని విడిచిపెడతారు. అప్పుడు ఆగతాకి, అంటే మేరీకి తెలిసే విషయం ఏంటంటే వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపడానికి ఒప్పుకోరు అని అర్థమవుతుంది. తర్వాత ఇక మేరీ పడుకున్నప్పుడు ఆమె దగ్గరికి క్యాథరిన్ వస్తుంది. ఆమె వీపుపై ఉన్న గాయాల్ని చూసిన మేరీకి తెలిసేదేంటంటే ఈమెని, నన్ను, ఇంకా నాలాగే ఇక్కడ ఉన్న మహిళలందరినీ వీళ్ళు టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపరు అని అర్థం చేసుకుంటుంది. తర్వాత నన్స్ వాళ్ళందరినీ బాగా రెడీ అవ్వమని చెప్పి వాళ్ళందరినీ స్పాన్సర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళని చూసిన ఆ జనాలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని అడ్డు పెట్టుకుని ఆ నన్స్ ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మేరీ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అయితే అలా వెళ్ళిన కొద్ది దూరంలోనే మేరీ కింద పడిపోతుంది. అప్పుడు ఆమె చెయ్యి అక్కడ ఉండే ఒక బేర్ ట్రాప్లో ఇరుక్కుపోతుంది. దాంతో ఆమె హ్యాండ్కి చాలా బ్లడ్ వస్తుంది. అప్పుడు పౌలా ఆమెను పట్టుకొని కాన్వెంట్లోకి లాక్కొని వెళ్తుంది. మదర్ సుపీరియర్ వేడి నీళ్ళలో ఉప్పుని వేసి ఆ గాయపడిన మేరీ చెయ్యిని ఆ నీళ్ళలో పెడుతుంది. ఆ నొప్పిని భరించలేక మేరీ గట్టిగా అరుస్తుంది. అప్పుడు మదర్ సుపీరియర్, నువ్వు ఇంకోసారి ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఈ శిక్ష కంటే ఇంకా భయంకరమైన శిక్షలు నీకు వేస్తాను అని చెబుతుంది. మరోవైపు మేరీ ఎక్కడుందో అని చెప్పేసి వెతుక్కుంటూ జిమ్మీ ఆ కాన్వెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ మదర్ సుపీరియర్ మేరీ దగ్గరకు వెళ్ళి, నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు, అతన్ని నువ్వు ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదంటే అదే టైంలోనే మేము అతన్ని షూట్ చేసి చంపేస్తాము అని చెప్పేసి బెదిరిస్తారు. అలా జాగ్రత్తలు చెప్పి ఆమెని జిమ్మీ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు లోపల ఒక నన్ను షార్ట్ గన్తో జిమ్మీపై ఏం చేసి పెట్టుకుని ఉంటుంది. ఇక మేరీ జిమ్మీ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు జిమ్మీ, నన్ను క్షమించు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది, నేను నిన్ను మనకు పుట్టబోయే బిడ్డని ఇద్దరిని పోషిస్తాను, దయచేసి నాతో పాటు వచ్చే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న మేరీ అతనితో కావాలనే గొడవపడి అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. తర్వాత కాన్వెంట్ లోపలికి వచ్చి మేరీ బాధతో ఏడుస్తుంది. తర్వాత మేరీ తన గదిలోకి వెళ్ళి అక్కడే ఉండే సారా అనే అమ్మాయితో మాట్లాడుతుంది. అప్పుడు సారా, నా బిడ్డ ఈ కాన్వెంట్లోనే పుట్టింది, అయితే ఈ కాన్వెంట్లో ఉన్న నన్స్ అందరూ నాకు పుట్టిన బిడ్డ చనిపోయింది అని చెప్పేసి నన్ను నమ్మించారు, అయితే నాకు తెలుసు నా బిడ్డ బ్రతికే ఉంది అని, నా బిడ్డ ఏడుస్తున్న శబ్దం ఆ రోజు నేను విన్నాను అని చెబుతుంది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటల్ని బయట నుండి పౌలా వినేస్తుంది. వెంటనే ఆ విషయాన్ని పౌలా మదర్ సుపీరియర్తో చెప్పేస్తుంది. అప్పుడు మదర్ సుపీరియర్ సారా దగ్గరికి వచ్చి, సారా నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళిపోతుంది. అలాగే మేరీని కూడా తనతో పాటు తీసుకెళ్లి మేరీ ముందే సారా యొక్క నాలుకని ఒక కత్తెరతో కట్ చేసి పడేస్తారు. దాన్ని లైవ్లో చూసిన మేరీ భయంతో అరుస్తుంది.
ఇక నాలుక కట్ చేసిన తర్వాత సారాకి ఫుడ్ తినడం ఇబ్బందిగా మారిపోతుంది. మాట్లాడడం కూడా చేత కాదు. అలా కష్టతరమైన జీవితాన్ని గడిపేస్తుంది. ఇదంతా చూసిన క్యాథరిన్కి భయమేసి మేరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మనిద్దరం కలిసి ఈరోజు రాత్రి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే వీళ్ళు మనల్ని బ్రతకనివ్వరు అని చెబుతుంది. దానికి మేరీ కూడా ఒప్పుకుంటుంది. ఆ రోజు రాత్రి పౌలా రూమ్కి వచ్చినప్పుడు ఆమెని ఒక టూల్తో కొట్టి కాన్వెంట్ నుండి బయటకు వెళ్ళడానికి మెయిన్ డోర్ దగ్గరికి వస్తారు. వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేస్తే బయటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న మదర్ వాళ్ళని కొట్టి వాళ్ళని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మేరీకి స్పృహ వస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఆటిక్పై ఉంటుందన్నమాట. ఆమె పక్కన ఎవరిదో డెడ్ బాడీ ఉన్నట్టు ఆమె కనిపించి ఆ డెడ్ బాడీ ఎవరిదో చూద్దామని చెప్పేసి వెళ్తుంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ జిమ్మీ శవం. అంటే అక్కడ ఉండే నన్స్ జిమ్మీని కూడా చంపేశారనమాట. అదే కోపంతో మేరీ మదర్ సుపీరియర్ దగ్గరికి వెళ్తుంది. అయితే మదర్ సుపీరియర్ దగ్గర ఉన్న ఇంకొంతమంది మేరీ యొక్క కాలు వెముకలు విరిచేసి ఇక్కడి నుంచి ఇంకోసారి తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు అని చెబుతారు. ఇటువైపు క్యాథరిన్ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడు ఆ నన్స్ ఆ పాపని క్యాథరిన్కి ఇవ్వకుండా వాళ్ళతో పాటే తీసుకెళ్తారు. అప్పుడు ఆ నన్స్ ఒక తలదిండుతో క్యాథరిన్ని చంపేసి ఆ క్యాథరిన్కి పుట్టిన ఆ పాపని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఆ రోజు రాత్రి మళ్ళీ మేరీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కాళ్ళ నొప్పితోనే ఆ డోర్ కీని వెతుకుతుంది. అయితే ఎంత వెతికినా కూడా ఆ డోర్ కీ ఎక్కడ దొరకదు. ఆ కీ మదర్ సుపీరియర్ రూమ్లో ఉంటుంది అని తెలుసుకున్న మేరీ అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ ఆమెకి కీస్ దొరకవు. ఆ టేబుల్ డ్రాయర్లో $500 దొరుకుతాయి. ఆ డబ్బును తీసుకుని మేరీ తన గదికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆమె దగ్గరికి ఒక నన్ను వస్తుంది. అప్పుడు మేరీ ఆమెకి ఒక లెటర్ ఇస్తుంది. దాంట్లో మేరీ ఇలా రాసుంటుంది, మీ అందరికీ నేను $1,500 ఇస్తాను. అందుకోసం నేను ఇప్పుడు మీకు అడ్వాన్స్గా $500 ఇస్తాను. మదర్ సుపీరియర్ని మీరందరూ కలిసి చంపేస్తే మిగిలిన $1,000 మీకు ఇస్తాను అని చెబుతుంది. ఈ పనికి మీరందరూ ఒప్పుకోండి అని చెప్పేసి ఆ లెటర్లో రాసుంటుంది. తర్వాత మేరీ ఆ ఐడియాని తన ఫ్రెండ్ అయిన సారాకు కూడా చెబుతుంది. ఇటువైపు ఆ లెటర్ని తీసుకున్న ఆ నన్ను వాళ్ళ టీంకి ఈ విషయాన్ని చెబుతుంది. అలా ఆ టీంలో ఉన్న నన్స్ అందరూ మదర్ సుపీరియర్ దగ్గరికి వెళ్ళి ఆమెని కొట్టి గన్తో బెదిరించి బేస్మెంట్కి తీసుకువస్తారు. తర్వాత ఆ నన్స్ అందరూ ఆ మదర్ సుపీరియర్ని ఇంతకుముందు మేరీని ఎక్కడైతే టార్చర్ చేశారో అదే బాక్స్లో ఆమెను పెట్టి చావుకు వదిలేస్తారు. ఈ పని చేసి ఆ నన్స్ అందరూ బయటికి వచ్చిన తర్వాత మేరీ ఫ్రెండ్ అయిన సారా వాళ్ళందరికీ తాగడానికి మంచినీళ్ళు ఇస్తుంది. అయితే ఆ వాటర్లో సారా ర్యాట్ పాయిజన్ మిక్స్ చేసి ఉంటుంది. ఇంతకుముందు మేరీ సారాతో ఈ పని చేయమని చెప్పుంటుందన్నమాట. అలా ఆ వాటర్ తాగిన వాళ్ళందరూ చనిపోతారు. తర్వాత మేరీ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోవడం ర్యాట్ పాయిజన్ తాగని పౌలా గమనిస్తుంది. అసలు కాన్వెంట్లో ఏం జరుగుతుందో తెలియని పౌలా మేరీని పట్టుకోవడానికి వెళ్తుంది. అలా మేరీ ఆ అడవిలో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అలా కొద్దిసేపటి తర్వాత మేరీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పౌలా ఆ బిడ్డని ఎత్తుకుని కాన్వెంట్లోకి తీసుకెళ్లాలి అనుకుంటుంది. అప్పుడు మేరీ అక్కడే ఉన్న చైన్ని ఆమె గొంతుకు వేసి ఆమెని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అలా మేరీ ఆ చెడ్డ నన్స్ నుండి తన కూతుర్ని కాపాడుకుని బయటికి వస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. యాక్చువల్లీ నన్స్గా చెప్పుకుంటూ ఆ కాన్వెంట్లో ఉన్న వాళ్ళందరూ నిజానికి నన్సే కాదు, వాళ్ళందరూ క్రిమినల్స్ అనమాట. ధర్మం పేరుతో వాళ్ళందరూ చెడ్డ పనులే చేస్తూ ఉంటారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ కాన్వెంట్లో బ్రతికేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి ఆ కాన్వెంట్కి తీసుకెళ్ళి వాళ్ళకు పుట్టిన ఆ బిడ్డల్ని ధనవంతులైన వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అలాగే ఆ బిడ్డల తల్లుల్ని చాలా నీచంగా చంపేస్తారు. చివరికి మేరీ ఒక ప్లాన్తో వాళ్ళందరినీ చంపేసి తన బిడ్డని సేఫ్గా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. చెడు చేసే వాళ్ళకి చెడే ఎదురవుతుంది అన్నది ఈ మూవీ సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.